నమస్కారం. ఇప్పుడు మనం ధర్మతరంగిణిలో సార్వవర్ణిక ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మరికొన్ని విశేషములను తెలుసుకుందాం. అంతరాయతి విరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా ఆశాసురాసీ భవదంగవల్లీ భాసైవ దాసీకృతదుగ్ధ సింధుం మందస్మితైర్నిందిత శారదేందుం వందేరవిందాసన సుందరిత్వాం వివస్వంతం మనున్నోమి గౌతమంచ పరాశరం యాజ్ఞవల్కం తథైవాద్య ధర్మజ్ఞానార్థసిద్ధయే. గహనమైనటువంటి అతి విశాలమైన ధర్మం, ఆ ధర్మం ఎంత విస్తృతమో అంత గభీరమైనటువంటిది. ఆ ధర్మాచరణలో సార్వవర్ణిక ధర్మములు అంటే ఎల్లజనులు ఆచరించదగినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనకు పురాణములందు అదేవిధంగా సంస్కృతాంధ్ర కావ్యాలలో ఎంతో చక్కగా వర్ణించారు. అలా వర్ణించినటువంటి వాటిలో మనకు పోతన మహాకవి శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి ఈ సార్వవర్ణిక ధర్మములు 30 ధర్మములు ఉన్నవి. ఆ ధర్మములను గురించి మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సకల వర్ణంబుల జనులకు సత్యంబును దయయు ఉపవాసాది తపంబును శౌచంబును సైరణయును సదసద్వివేకంబును మనోనియమంబును బహిరింద్రియ జయంబును సంతోషంబును మార్దవంబును సమదర్శనంబును మహాజన సేవయు గ్రామ్యంబులైన కోరికలు మానుటయు నిష్ఫల క్రియలు విడుచుటయు మితభాషిత్వంబును దేహంబుగాని తన్ను వెదకి కొనుటయు అన్నోదకంబులు ప్రాణులకం బంచిచ్చుటయు ప్రాణులందు దేవతా బుద్ధియు ఆత్మబుద్ధియు చేయుటన్ శ్రీనారాయణ చరణ స్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కార దాస్య ఆత్మసమర్పణ సఖ్యంబులనిడి త్రివిశల్లక్షణములు గలగవలయు అని చెప్పారు. ఇక్కడ అద్భుతాద్భుతమైన సందర్భం ఇది. మానవులందరూ ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే లోక కళ్యాణం సాధ్యమవుతుంది అనేటువంటిది చెప్పారన్నమాట. అందరూ ఈ గుణాలని కనుక అలవరుచుకుని ఆచరించినట్లయితే మన యొక్క జీవనం నిత్య కళ్యాణదాయకమవుతుంది, శుభప్రదమవుతుంది, సర్వమంగళ ఆశ్రయమవుతుంది. అందుకని ఆ గుణములలో సత్యంబును ఎప్పుడూ నిజమే పలుకాలట, అసత్యాన్ని పలుకరాదు అన్నారు. కంఠం మీద కత్తి పెట్టినప్పటికీ కూడా నిజమే పలుకుతాను అనేటువంటి వ్రతాన్ని మనం స్వీకరించాలి. దానికి మనకు ఉదాహరణగా సత్యహరిశ్చంద్రుని యొక్క చరిత్రను చెప్పారు. అయితే ఈ సత్యభాషణంలో మనకు మన్వాది ధర్మశాస్త్రములు కొన్ని ఉపదేశాలను చేస్తున్నాయి. సత్యం బ్రూయాత్, నిజమనే పలకాలి. ప్రియం బ్రూయాత్, ఆ సత్యంలో అందరికీ మంచిని గూర్చేటువంటి సత్యమునే పలకాలి. అందుకని సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. ఇతరులకు హాని కలిగించేటువంటి నిజాన్ని మనం ఎప్పుడూ పలుకరాదు అని చెప్పారు. ప్రియంచ నానృతం బ్రూయాత్, పోని హితవు కానటువంటి సత్యాన్ని పలికితే హాని కలుగుతుంది కాబట్టి హితమైన అసత్యాన్ని పలుకవచ్చునా అంటే ప్రియంచ నానృతం బ్రూయాత్, ఎంత తీయగా ఉన్నా ఎంత మంచి చేసేటువంటిదైనా అసత్యం పలుకకూడదు అన్నారన్నమాట. ఏషధర్మ సనాతన. సనాతన శబ్దం చాలా ప్రశస్తమైనటువంటిది, అందరూ గుర్తుపెట్టుకోదగినటువంటిది. సాధారణంగా అందరికీ అపోహ ఏమిటంటే సనాతనం అంటే చాలా పాతది అని. కానీ కాదు, నిత్య నూతనమైనటువంటిది సనాతనం. అంటే
ఎప్పుడు కూడా అన్ని కాలాల్లో కూడా నిజమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే సనాతనం. కాబట్టి ఈ ధర్మం సనాతనము అంటే సార్వకాలికము అని చెప్పారనమాట. అందుకని మొదటిది ఏమిటంటే సత్యం పలకాలి. ఆ సత్యం పలికేటువంటి సమయంలో మనం గమనించవలసినటువంటిది ఏమిటంటే సార్వజనికమైనటువంటి హితాన్ని కలుగజేసేటువంటి సత్యాన్ని పలకాలి, కానీ ఎవరికి హాని కలిగించేటువంటి సత్యాన్ని పలుకరాదు అని. ఇక రెండవది దయయు. అందరి పట్ల దయ కలిగి ఉండాలి. ఎవరి పట్ల ఉండాలి? మనకంటే బలవంతుల పట్ల మనకు దయ అక్కర్లేదు, వారు మన మీద దయ చూపిస్తారు. కానీ మన పట్ల ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, మన ద్వారా ఎవరికి ఉద్ధరణ కలిగే అవకాశం ఉంటుందో అటువంటి వారి పట్ల దయ కలిగి ఉండాలి. అందుకని ముఖ్యంగా చిన్న చిన్న జీవులు, పక్షులు ఉంటాయి, చిన్న జంతువులు ఉంటాయి. ఈ పక్షులు, జంతువులు వీటి పట్ల మనం దయ కలిగి ఉండాలన్నమాట. కారణం ఏంటంటే మనకు గ్రీష్మకాలం వచ్చిందంటే ఎండాకాలంలో దప్పిక కొని ఉంటాయి పక్షులు. వాటికి దాహం తీర్చేటువంటి విధానాన్ని మనం పరికల్పిస్తే అవి చక్కగా మంచినీరు తాగి ప్రకృతిని రక్షిస్తాయి. ప్రకృతిని రక్షించినట్లయితే మనకి సకాలంలో వృష్టి కలుగుతుంది, అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. అందుకని చిన్న చిన్న జీవులను కూడా శ్రద్ధతో మనం రక్షించడం అనేటువంటిది దయలో ఒక భాగం. ఇది సార్వజనికం, అందరూ చేయవలసిన పని. అలాగే మనకు ఉపవాసాది తపంబును, తపస్సు గురించి మనం మునుపు చెప్పుకున్నాం. శరీరంలో ఒక విధమైనటువంటి ఉష్ణతను కలిగించడం అని. ఆ ఉష్ణతను ఉపవాసం చేయడం వల్ల ఆహారాన్ని నియంత్రించుకొని ఆ దేవదేవుని యొక్క సన్నిధిలో మనం ఉండి ఆ పరమశివును, మహావిష్ణువును, మన ఇష్టదేవం ఎవరైతే వారిని మనం అర్చించుకుంటూ చక్కగా నిరాహారంగా కనుక కాలం గడిపినట్లయితే దాన్ని ఉపవాసం అంటాం. ఆ ఉపవాస సమయంలో మనం శరీరాన్ని వేడెక్కిస్తున్నాం అన్నమాట. దానివల్ల శరీరంలో ఉండేటువంటి దోషాలు, అనారోగ్య దోషాలు తొలగుతాయి. ఇక దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య లీలలను కనుక మనం పఠిస్తూ ఉన్నట్లయితే దానివల్ల మనకు చక్కగా శోధన కలుగుతుంది, అంతఃశోధన, మనశ్శోధన కలుగుతుంది. అదేవిధంగా ధర్మశాస్త్రాది గ్రంథాలను మనం అధ్యయనం చేయడం వల్ల మనం ఎలా ప్రవర్తిస్తే ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోగలము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దానివల్ల బుద్ధి శోధన కలుగుతుంది. కనుక అహంకార శోధనం అనేటువంటిది మహాత్ముల పాదసేవలో కలుగుతుంది. ఈ విధమైనటువంటి చేష్టలు తపస్సుకు దారి వంటివి అని చెప్పారు. కాబట్టి ఉపవాసాది తపంబును శౌచంబును, శుచిత్వాన్ని కలిగి ఉండాలి. శౌచం అనేది 4 రకాలుగా చెప్పారు. ఈ 4 రకాల శౌచం ఏమిటి అంటే, ముందు శరీర శౌచం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, దోషరహితంగా మాలిన్యరహితంగా ఉంచడం అనేటువంటిది. రెండవది మనశ్శౌచం, మనస్సులో పక్క వాళ్ళకి హాని కలిగించకుండా చక్కగా మనం వారిని ప్రేమించగలిగి వారికి కావలసిన సహాయాలను అందిస్తూ వాళ్ళని ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచన కనుక ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా పక్క వాళ్ళ మంచిని కనుక మనం కోరుకుంటే అది మనశ్శౌచానికి దారితీస్తుంది. మనస్సు శుద్ధంగా ఉన్నది అని అర్థం. అదేవిధంగా మనకు వాక్ శౌచం, మన వాక్కులో అశ్లీల పద ప్రయోగం చేయకుండా, ఎవరిని నిందించకుండా, ఎవరిని వాక్కు ద్వారా హింసించకుండా కనుక మాట్లాడగలిగినట్లయితే అది వాక్ శౌచం అన్నారు. ఈ విధంగా 3 శౌచాలు: శారీరక శౌచం, వాక్ శౌచం, మనశ్శౌచం. ఇక 4వది ఉన్నది ద్రవ్య శౌచం అన్నారు. అంటే దేవుని పూజించడానికి వినియోగించేటువంటి పూజా ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అవి మనం కష్టపడి సంపాదించిన ఆర్జన ఫలితములై ఉండాలి, కానీ అక్రమార్జన ద్వారా సంపాదించిన ధనంతో మనం దేవపూజనం చేయకూడదు అనేటువంటిది. ఇది ఇక్కడ ఆంతర్యం. ఇలా మనం దేవపూజనం కనుక చేసినట్లయితే శ్రీ మహావిష్ణువుకి ఆనందం, పరమశివునికి ఆనందం, మన ఇష్టదేవతలకు అది ప్రీతికరం అవుతుంది. ఇది శౌచం అంటే. అలాగే శైరణయు, సహించడం,
ఎవరు ఎన్ని రకాలైన తప్పులు చేసినా సరే తీవ్రంగా వారి మీద విరుచుకుపడి వారికి ఏదో విధమైనటువంటి బలవత్ ప్రయోగం ద్వారా వాళ్ళని కష్టపెట్టి హింసించి వారిని మనం శిక్షించాము అనేటువంటి తృప్తితో జీవించడం అనేది మనలో ఉద్వేగాదుల్ని పెంచి మనకు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమతౌల్యాన్ని చెడగొట్టేటువంటిది అవుతుంది. అందుకని ఇతరులు తప్పు చేసేటువంటి సమయంలో సైరణ కలిగి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం అనేటువంటిది ఇది ఒక విషయం. అలాగే సదసద్వివేకంబును, సత్ అసత్తు ప్రపంచంలో రెండే పదార్థాలు. అసత్ అంటే ఏదైతే శాశ్వతం కాదో అది అసత్తు, ఏదైతే ఎప్పటికీ శాశ్వతమో అది సత్తు. ఏది సత్ ఏది అసత్ అనేది తెలుసుకోవాలి. సత్య పదార్థం ఒక్కటే, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని మనకి వేద విధులు చెప్తున్నారు. సత్యం ఒక్కటే, దాన్ని అందరూ అనేక రకాలుగా చూస్తున్నారు, కీర్తిస్తున్నారు అని. ఏకమాత్ర సత్యం ఏంటంటే సమస్త జగత్తులకు కారణభూతమైన మూలభూతమైనటువంటి పరమాత్మతత్వం, పరబ్రహ్మస్వరూపం అని. దాన్ని మనం ఈశ్వరునిగా చూస్తున్నాము, విష్ణువుగా చూస్తున్నాము, బ్రహ్మగా చూస్తున్నాము, కుమారస్వామిగా చూస్తున్నాము, గణేశునిగా చూస్తున్నాము, శక్తిగా చూస్తున్నాము. ఎవరికి ఏ దైవం ఇష్టమైతే ఆ దైవ స్వరూపంగా ఆ సత్యాన్ని చూస్తున్నాం మనం. కాబట్టి సత్ అసత్. అసత్ అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం అన్నిటినీ ప్రోగు చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాం. ఎన్నో పోగు చేసుకుని చివరి వరకు జీవితాంతం కూడా ఆ తపనలోనే గడుపుతూ అది కావాలి ఇది కావాలని అన్నీ సంపాదించుకున్న తర్వాత ఎప్పుడు చివరి శ్వాస ఆగిపోతుందో తెలియదు. ఆ తర్వాత ఈ పోగు చేసిన వస్తువులు ఏవి మనతో రావు. మనం ఈ వస్తువుల పట్ల ఆ పైన ప్రీతిని చూపగలవో లేదో మనకి తెలియదు. ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఆయాసరహితమైనటువంటి జీవితానికి వ్యతిరేకం. పోగు చేయడం ఆపేసినట్లయితే జీవితంలో ఆయాసం ఉండదు. అందుకని అదేవిధంగా మనోనియమంబును, మనస్సును నియంత్రించుకోవడం, బహిరింద్రియ జయంబును, బాహ్యేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, చర్మము, ఈ విధమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నియమించుకోవడం. సంతోషం అంటే తుష్టి, సంతోషం అంటే ఆనందం అని చెప్పుకుంటూ ఉంటాం మనం, కానీ మనకు లభించిన దాంతో సంతృప్తి చెందడం అనేటువంటిది. మార్ధవంబును, మృదుత్వం, సమదర్శనంబును, అందరినీ సమంగా చూడగలగడం, మహాజన సేవయు, గొప్పవారిని సేవించుకోవడం, గ్రామ్యంబులైన కోరికలు మానుటయు, కేవలం జంతువులు మాత్రమే కోరుకునేటువంటి కోరికలను మనలో వృద్ధి చేసుకుంటూ శారీరకమైన తృప్తిని మాత్రమే మనం పొందాలి అనేటువంటి భావనను విడిచిపెట్టి చక్కగా ఆనందంగా జీవించగలగడం ఏదైతే ఉన్నదో అది గ్రామ్యమైన కోరికల నుంచి దూరంగా ఉండడం అన్నమాట. అలాగే నిష్ఫల క్రియలు విడుచుటను, ఏ ఫలం లేనటువంటి పనులను చేయడం మానుకోవాలి. ఇది కూడా ధర్మంలో ఒక భాగమే. మితభాషిత్వంబును, మనకి మితభాషిత్వం, ఎంత తక్కువగా మనం మాట్లాడితే అంత ఎక్కువ సంవత్సరాల పాటు మనం జీవించగలుగుతాం. అందుకోసమని మితభాషిత్వం చెప్పారు. తక్కువగా మాట్లాడు, నిజమే మాట్లాడు, అందరికీ హితమైందే మాట్లాడు, మంచి మాత్రమే చెప్పు, చెడు చెప్పకు. ఇలాంటివన్నీ ఎందుకు చెప్పారంటే మనం ఎక్కువ కాలం జీవించడం కోసం. అందుకని మితభాషత్వం కావాలి. దేహంబుగాని తన్ను వెదకగొనుటయు, దేహంబులో అంటే ఈ శరీరంలో నేను అనేటువంటి భావాన్ని పెంచుకోకుండా శరీరేతరమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ శుద్ధ చైతన్యం, ఆ కాంతి స్వరూపం, ఆ తేజస్వరూపం, ఆ పరబ్రహ్మతత్వం, మనలో ఉండేటువంటి ఆ అంతర్గతమైనటువంటి ఆ దివ్యమైన తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని గురించి ఆలోచించడం. నేనంటే అది అహం బ్రహ్మాస్మి అనుకోవాలి తప్పిస్తే అహం ఇదం శరీరమస్మి అని అనుకోకూడదు అనమాట. కనుక ఆ విధమైన భావన కలిగి ఉండడం. అన్నోదకంబులు ప్రాణులకం బంచిచ్చుటయు, మనం సంపాదించినటువంటి సంపాదనలో అన్నము, ఉదకము వీటన్నిటినీ కూడా అందరు ప్రాణులకి కూడా చక్కగా పంచిపెట్టడం, వారు ఆ ఆహారాలని గ్రహించి ఆనందించినప్పుడు మనము వారితో పాటు ఆనందించడం, ఇది ఉండాలి. కనుక ఈ విధమైనటువంటి ఆలోచన. తర్వాత ప్రాణులందు దేవతాబుద్ధియు, సమస్త జీవులలో
మనం దేవతా దర్శనం చేసుకోవాలి. ప్రతి చోట కూడా విష్ణువుని చూడగలగాలన్నమాట. గోవులో విష్ణువు, మనిషిలో విష్ణువు, గజంలో విష్ణువు, ఈ విధంగా ప్రతి చోట సమస్త జీవులలో ఆ విష్ణువుని చూడగలగాలి మనం. ఆత్మబుద్ధిని చేయుటయు, అన్ని జీవులు నా వంటివే అనే భావన కూడా కలిగి ఉండాలి. ఇలా ఉంటూ ఇకపై మరికొన్ని ముఖ్యమైనటువంటి 9 గుణాలు చెప్పారు. అవేంటంటే శ్రీనారాయణ చరణ స్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కార దాస్య ఆత్మసమర్పణ సఖ్యంబులనడి. ఈ లక్షణాల్లో నారాయణుని పట్ల చరణ సేవ, ఆ పాదములను మన యొక్క హృదయంలో పెట్టుకుని పూజించడం అనేటువంటిది ఒకటి. తర్వాత స్మరణం, దివ్యమైన నారాయణుని యొక్క ఆ మహిమను ఎవరైనా చక్కగా మనకు ఉపదేశిస్తే ఆ నామాన్ని స్మరిస్తూ ఆ భావాన్ని మనస్సులో బదిలంగా స్మరించుకోవడం అనేది స్మరణం అనేది. కీర్తనం, శ్రీ విష్ణు దివ్య చేష్టా విశేషాలను కీర్తించడం అనేటువంటిది గాన రూపంలో కావచ్చు, వచన రూపంలో కావచ్చు. మనకి ఎలా శక్తి ఉంటే ఆ శక్తి మేరకు మనం స్తుతి చేసుకోవాలి. కీర్తనం, శ్రవణం, ఎవరైనా ఆలపిస్తూ ఉంటే శ్రద్ధగా వినాలి. కేవలం చెవులతో మాత్రం వినడం కాదు, చెవులతో వింటూ మనస్సులో పదిలపరుచుకోవాలన్నమాట. అది వినడం అంటే. ఆ పైన సేవ, శ్రీ మహావిష్ణు సేవ, ఆ దివ్యమైనటువంటి ఆ మహాపురుషుని, ఆ దివ్య దేవదేవుని సేవించుకునేటువంటి ప్రయత్నంలో పంచోపచారములతో సేవించడం, 16 ఉపచారములతో సేవించడం, 64 ఉపచారములతో సేవించడం, 500 ఉపచారములతో సేవించడం, ఇవన్నీ కూడా వివిధ పద్ధతుల్లో మనం సేవించేటువంటి విధానం. ఆ తర్వాత అర్చనం, పూజా విధానం. ఒక ఇంటికి అతిథి వస్తే ఏ విధంగా పూజిస్తామో మన మనస్సుని ఒక దివ్యమైన దేవాలయం చేసుకుని ఆ దేవాలయంలోకి స్వామిని ఆవాహనం చేసుకుని చక్కగా ఆయనకి పూజ సల్పడం అనేటువంటిది దివ్య ద్రవ్యాలతోటి, అదే అర్చనం. నమస్కారం, నమస్కారం చేసేటువంటి సమయంలో పురతో నమః, పృష్ఠతో నమః, శిరస నమః, మనసా నమః, సాష్టాంగ ప్రణామా, ఈ విధంగా అనేక రకాలుగా మనం నమస్కరిస్తూ ఉండాలి. తర్వాత దాస్యం, సేవాభావంతో దేవదేవుని సేవించడం. ఆత్మసమర్పణం, మనని మనం సమర్పించుకోవడం. సఖ్యం, స్నేహం అనేటువంటిది ఎవరితో ఉండాలంటే లౌకికులతో కాదు, అలౌకికమైన శ్రీ విష్ణుతత్వంతో స్నేహం కనుక మనం చూపించగలిగినట్లయితే అది మహత్తరమైనటువంటిది. ఇలాంటి 30 గుణములను ఎవరైతే తమలో పెంచుకుంటారో వారు సాధించలేనటువంటిది లోకంలో ఏదీ ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. ఇవి సార్వవర్ణికమైనటువంటి ధర్మాంశములు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.